కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9 జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించున్నట్లు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం తెలిపారు. ఈ సమ్మె జయప్రదం చేయాలని కోరారు. శనివారం మున్సిపల్ కమిషనర్కు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక విధానాలను, కార్పొరేటు అనుకూల చర్యలను దూకుడుగా ముందుకు తీసుకుపోతుందని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను ఏర్పాటు చేసి కార్మికులను కట్టు బానిసలుగా చేయడం కోసం ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. సంక్షేమ పథకాలకు కోతపెట్టి సామాన్యులపై భారాలను మోపుతూ కార్పొరేటు గుత్తా సంస్థలను వేల కోట్ల రూపాయలు అందజేస్తుందని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజానికాన్ని దారిద్ర్యం వైపు తీసుకువెళుతుందని ఆయన అన్నారు. ఉపాధి, నిరుద్యోగ, అధిక ధరలు, ఆకలి, అసమానతలు, ఆరోగ్య, ప్రాథమిక సమస్యలను పట్టించుకోకపోగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక విధానాల వలన అవి మరింత తీవ్రతరం అవుతున్నాయని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను కాపాడుకోవడం కోసం కేంద్ర కార్మిక సంఘాల, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు అన్నీ కలిసి ఈ జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో నల్గొండ పట్టణ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, పట్టణ నాయకులు, మాజీ కౌన్సిలర్ ఔట రవీందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ, యూనియన్ సహాయ కార్యదర్శి జీడిమెట్ల నరసింహ, ఉపాధ్యక్షులు పందుల లింగయ్య, కత్తుల పద్మ, పాలడుగు వెంకటేశం, రామకృష్ణ, జాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జూలై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు నల్గొండ మున్సిపల్ కమిషనర్ గారికి సమ్మె నోటీసు ఇవ్వడం అనేటటువంటి జరిగింది. దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి మతోన్మాద కార్పొరేటీకరణ విధానాలను నిరసిస్తూ ఈ సమ్మె జరుగుతూ ఉంది. మే 20వ తారీఖు జరగాల్సినటువంటి సమ్మె దేశంలో అనిశ్చిత పరిస్థితి వల్ల జూలై 9వ తారీఖు వాయిదా వేసుకోవడం అనేటటువంటి జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మొత్తం కార్మికులకు సంబంధించినటువంటి కార్మిక చట్టాలని మార్చేసేసి 4 కోడ్లుగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కార్మికులకు ఉన్నటువంటి కొన్ని హక్కుల్ని కూడా కాలరాసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చేటటువంటి విధంగా ఉన్నాయి. ఆ వెలుగులోనే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పని గంటలు పెంచుతూ ముఖ్యమంత్రి ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. కనీసం కార్మికుడు వాళ్ళకి సంబంధించినటువంటి నెగోసియేషన్స్, చర్చలు చేసేటటువంటి హక్కులు కూడా పోతాయి. కాబట్టి ఈ దేశవ్యాప్త సమ్మెలో మొత్తం కార్మిక వర్గం అంతా నల్గొండ పట్టణంలో ఉండేటటువంటి అన్ని రంగాల్లో ఉండేటటువంటి యూనియన్స్తో నిమిత్తం లేకుండా కార్మికుడు అనుకునేటటువంటి ప్రతివాడు కూడా జూలై 9వ తారీఖు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి ఆ రకమైనటువంటి నిరసన తెలియజేయాలని చెప్పి కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9వ తేదీ మొత్తం భారతదేశంలో ఉన్న కార్మిక సంఘాలు అన్నీ కలిపి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తూ ఉంది. ఆ సమ్మెలో మున్సిపల్ కార్మికులు కూడా పాల్గొంటారని ఈరోజు కమిషనర్కి మెమోరాండం ఇచ్చాం. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా అందరూ కూడా సమ్మెలోకి వస్తూ ఉన్నారు. ఆ విధంగా నల్గొండ పట్టణంలో కూడా అన్ని రకాల కార్మికులు కూడా పెద్ద ఎత్తున జూలై 9 సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రేపు జూలై 9వ తారీఖు నాడు సార్వత్రిక సమ్మె కార్మిక సంఘాలు, అసోసియేషన్లు, ఉద్యోగ సంఘాలు, ఫెడరేషన్లు మొత్తం కూడా సమ్మెను తలపెట్టడం జరిగింది. ఈ సమ్మెలో మొత్తం కేంద్ర కార్మిక సంఘాల నాయకులు, అదేవిధంగా కార్మికులు, ఉద్యోగస్తులు, ఇతర సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. ఈ పోరాటంలో నల్గొండ పట్టణంలో ఉండే అన్ని ఉద్యోగులు, కార్మికులు, ప్రతి ఒక్కరూ పనిచేసే ప్రతి కార్మికుడు కూడా బీజేపీకి వ్యతిరేకంగా రేపు జరగబోయే కార్మిక సమ్మె పోరాటంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.